హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు కల్పన టాక్స్. ఈ రోజు నేను ఇంకో ప్రోడక్ట్ రివ్యూతో మేము ముందుకు వచ్చేసానండి. నేచురల్ బాత్ పౌడర్ అన్నమాట. ఇది యాక్చువల్లీ బాత్ పౌడర్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే, పూర్వకాలం నుంచి బాత్ పౌడర్ అనేది అంటే నలుగు పిండి అనేది మన అమ్మమ్మల కాలం నుంచి యూజ్ చేస్తూ ఉన్నారనమాట. మన డెడ్ స్కిన్ ఏదైతే ఉందో అది తొలగించుకోవడానికి అండ్ మన స్కిన్ ని క్లీన్ చేసుకోవడానికి ఈ నలుగు పిండి అయితే యూజ్ చేస్తాము. ఇప్పటి రోజుల్లో ఈ నలుగు పిండి వాడకం అయితే తగ్గిపోయింది. మనం మంత్లీ వన్స్ అయినా ఈ నలుగు పిండిని మీరు యూజ్ చేయడం వల్ల మనకి స్కిన్ అనేది దద్దుర్లు రావడం, ర్యాషెస్ రావడం అనేవి తగ్గుతాయండి. ఇప్పుడు నేను చూపించబోయే ప్రోడక్ట్ వచ్చేసి శుభ్ర బాత్ పౌడర్ అనమాట. ఇది మీ అందరూ చూసే ఉంటారు కదా, శుభ్ర బాత్ పౌడర్ అని. ఇదేంటంటే హెర్బల్ బాత్ పౌడర్ అండి, అశ్విని బ్రాండ్ వాళ్ళది. దీనిపైన ఏం మెన్షన్ చేశారంటే, సబ్బులో ఉన్న రసాయనాల వల్ల మన స్కిన్ అయితే పాడవుతుంది కదా, అలాంటప్పుడు ఇది యూజ్ చేయడం వల్ల మనకి దద్దుళ్ళు, ర్యాషెస్ అనేవి రావడం తగ్గుతుందంటండి. చర్మం అనేది శుభ్రపడుతుందని దీని మీద మెన్షన్ చేశారు. నెక్స్ట్, చలికాలంలో చర్మం అనేది పొడిబారిపోతుంది కదా, అలాంటప్పుడు దీన్ని యూజ్ చేయడం వల్ల చర్మం పొడిబారే సమస్య అయితే మనకి తగ్గుతుందంట. నెక్స్ట్, చెమట పొక్కులు అంటే మనకి వేసవి కాలంలో చెమట పొక్కులు వస్తాయి కదండి, అవి కూడా దీని ద్వారా తగ్గిస్తుందంట. నెక్స్ట్ ఏంటంటే, ఇది ప్యూర్ హెర్బల్ బాత్ పౌడర్ అండి. దీనిలో ఎలాంటి కెమికల్స్ అయితే మనకి మిక్స్ చేయలేదు, ప్యూర్ హెర్బల్ బాత్ పౌడర్ అనమాట. ఇది 450 గ్రామ్స్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి 50 రూపీస్ అండి. చాలా రీజనబుల్ ప్రైస్ కే వచ్చేస్తుంది. మన ఇంట్లో బాత్ పౌడర్ అనేది ప్రిపేర్ చేయాలంటే చాలా శ్రమతో కూడిన పని కదా, అలాంటప్పుడు ఇది యూజ్ చేయడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ బాత్ పౌడర్ అనేది పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అండి. ఫీమేల్ మెయిల్ అనే వేరియేషన్ ఏం లేదు. నెక్స్ట్, ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో కెమికల్స్ ఏమీ కలపలేదు కాబట్టి మన స్కిన్ పైన ఎలాంటి హార్మ్ అయితే జరగదండి ఇది యూజ్ చేయడం వల్ల. నేనైతే నా కాలేజ్ డేస్ నుంచి దీన్ని యూజ్ చేస్తున్నాను. అయితే ఈ శుభ్ర బాత్ పౌడర్ ని ఏ స్కిన్ వాళ్ళు ఏ విధంగా మిక్స్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. బాత్ పౌడర్ ప్యాకేజింగ్ అయితే మనకి ఇలా వచ్చిందండి, వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే, మనం నలుగుపిండి ఎలా యూజ్ చేస్తామో అలానే దీన్ని కూడా యూజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 2 స్పూన్స్ పౌడర్ తీసుకున్నాను. నెక్స్ట్ అందులో కర్డ్ మిక్స్ చేస్తున్నాను, ఒక 2 స్పూన్స్. మొత్తం నీట్గా దీనిలో ఏంటంటే కొంచెం కస్తూరి పసుపు యాడ్ చేసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్. దీన్ని వచ్చేసి మనం డ్రై స్కిన్ వాళ్ళ కోసం యూజ్ చేస్తాము. డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను ఈ పౌడర్లోనే, ఇది కాంబినేషన్ టు నార్మల్ స్కిన్ అనమాట, వాళ్ళకి ఈ కాంబినేషన్ సూట్ అవుతుంది. మిల్క్ యాడ్ చేస్తున్నానండి. మిల్క్ యాడ్ చేసి నీట్గా కలుపుకుంటున్నాను. ఆయిలీ స్కిన్ వాళ్ళు ఏం చేస్తారనంటే, రోజ్ వాటర్తో కానీ మిక్స్ చేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా మొత్తం నీట్గా అప్లై చేసుకొని మసాజ్ చేసుకోండి బాడీ అంతా. ఇదేంటంటే మనకి బాడీ స్క్రబ్లా కూడా పనిచేస్తుంది. మొత్తం ఎక్స్ఫోలియేట్ అయిపోతుంది, డెడ్ స్కిన్ అంతా పోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి బేబీస్ కంటే 3 years లోపల బేబీస్ కూడా ఈ బాత్ పౌడర్ అనేది అవైలబుల్గా ఉందన్నమాట, శుభ్ర బేబీ బాత్ పౌడర్ అనేది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.